హైదరాబాద్ కు చెందిన వివాహిత ఆస్ట్రేలియాలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కేపీహెచ్పీకి చెందిన రమ్య నార్ల మహత్లకు 4 ఏళ్ల క్రితం వివాహమైంది. దంపతులు ఇద్దరు ఆస్ట్రేలియాలో నివాసం ఉంటున్నారు. అయితే ఈ క్రమంలో వారం రోజుల క్రితం రమ్య ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే భర్త వేధింపుల కారణంగానే రమ్య ఆత్మహత్య చేసుకుందని ఆమె కుటుంబ సభ్యులు ఆస్ట్రేలియాలో మహత్పై కేసు నమోదు చేశారు. హైదరాబాద్లోని స్వగృహానికి ఈ రోజు చేరుకుంది. రమ్య మృతికి కారణమైన మహత్ను కఠినంగా శిక్షించాలని ఆమె కుటుంబ సభ్యులు కోరుతున్నారు. హైదరాబాద్ కు చెందిన వివాహిత ఆస్ట్రేలియాలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కేపీహెచ్పీకి చెందిన రమ్య నార్ల మహత్లకు 4 ఏళ్ల క్రితం వివాహమైంది. దంపతులు ఇద్దరు ఆస్ట్రేలియాలో నివాసం ఉంటున్నారు. అయితే ఈ క్రమంలో వారం రోజుల క్రితం రమ్య ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే భర్త వేధింపుల కారణంగానే రమ్య ఆత్మహత్య చేసుకుందని ఆమె కుటుంబ సభ్యులు ఆస్ట్రేలియాలో మహత్పై కేసు నమోదు చేశారు. హైదరాబాద్లోని స్వగృహానికి ఈ రోజు చేరుకుంది. రమ్య మృతికి కారణమైన మహత్ను కఠినంగా శిక్షించాలని ఆమె కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాధాకృష్ణ అని తెలుసుకుందాం. రాధాకృష్ణ, ఈ అమ్మాయి మృతికి గల కారణాలేంటి? ఆస్ట్రేలియాలో వారం రోజుల క్రితం చనిపోయింది. ఆమె చనిపోయిన దానిపైన ఆస్ట్రేలియాలో కూడా కుటుంబ సభ్యులు కేసు కూడా నమోదు చేశారు. ఆమె భర్త వేధింపులు తాళలేకనే ఆమె ఆత్మహత్య చేసుకుంది అనేది కుటుంబ సభ్యులు చెప్తున్నారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి రమ్య సోదరుడు కృష్ణ ఉన్నాడు. అసలు సంఘటనకు సంబంధించి ఏ విధంగా జరిగింది, ఎందుకు రమ్య చనిపోవాల్సిన పరిస్థితి దారి తీసిందన్నది ఒకసారి అడిగి తెలుస్తున్నాం. మీరు ప్రధానంగా అదనపు కట్టమంటున్నారు. గతంలో ఎప్పుడైనా రమ్య మీకు చెప్పడం జరిగిందా ఇట్లా వేధిస్తున్నారు అనేది? అంటే తను ఎప్పుడు సప్రెస్ చేసుకుంది కానీ డైరెక్ట్గా ఎప్పుడు చెప్పలేదండి. వాళ్ళకి బిజినెస్ పెట్టుకోవడానికి వాళ్ళ హస్బెండ్ మనీ అడుగుతున్నారని మనీ అడిగారు. సో మా ఫాదర్ హెల్ప్ చేశారు. అది కాకుండా లిక్విడ్ క్యాష్ కూడా ఇచ్చారు, 40 lakhs. స్టిల్ ఇంకా హెరాస్మెంట్ నడిచింది. అండ్ అట్ ద సేమ్ టైం చిల్డ్రన్ గురించి కూడా మా అక్క చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు.
ఆ అబ్బాయి ఇంపార్టెంట్ అనే విషయం వాళ్ళ ఫాదర్ దాచి మాకు మ్యారేజ్ చేశారు. సో దానివల్ల కూడా మా సిస్టర్ బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. ఇవన్నీ తెలిసి కూడా వాళ్ళు మా సిస్టర్ని ఫిజికల్గా మెంటల్గా హెరాస్ చేయడం జరిగింది. దే ప్రొవోక్ మై సిస్టర్ టు కమిట్ సూసైడ్. ఆస్ట్రేలియా కూడా కంప్లైంట్ ఇచ్చారని చెప్పారు. అక్కడ ఏమైనా కేసు నమోదైందా? ఆస్ట్రేలియాలో కూడా నేను కంప్లైంట్ ఇచ్చానండి. ఐ హ్యావ్ డౌట్స్ అబౌట్ మై సిస్టర్ డెత్ అని చెప్పేసి నేను స్టేట్మెంట్ రాసి కంప్లైంట్ ఇచ్చి వచ్చాను. అండ్ ఇక్కడ కూడా కేసు కంప్లైంట్ ఫైల్ చేస్తాం. విల్ ఫైట్ ఫర్ జస్టిస్. రమ్య భర్త ఎవరైతే మహంత్ ఉన్నాడో అతను ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఉన్నాడో, వాళ్ళ అమ్మ నాన్న ఎక్కడున్నారు? వాళ్ళేమంటారు? వాళ్ళు నేను అందరం నిన్న వచ్చామండి. కానీ నిన్న రాత్రి ఎట్ ద పీక్ మూమెంట్ కూడా వాళ్ళు మమ్మల్ని బ్లాక్మెయిల్ చేశారు. యాక్చువల్లీ వాళ్ళ మహంత్ వాళ్ళ బ్రదర్కి క్లెయిమ్ రాశారు మా అక్క బాడీని. సో వాళ్ళే క్లెయిమ్ చేసుకోవాలి అక్కడ. సో అక్కడ మేము మా సిస్టర్ పాస్పోర్ట్ చేతిలో తీసుకోగానే వాళ్ళు మమ్మల్ని బ్లాక్మెయిల్ చేశారు. సో మా సిస్టర్ పాస్పోర్ట్ ఇస్తేనే వాళ్ళు మాకు బాడీ రిలీజ్ చేస్తాను, ఎందుకంటే వాళ్ళు సైన్ చేస్తేనే బాడీ విల్ బి రిలీజ్డ్. సో అలా బ్లాక్మెయిల్ చేయడం జరిగింది. ఆ సిచ్యువేషన్లో మేము ఇంకా పాస్పోర్ట్ ఇచ్చేసాము. ఇచ్చిన వెంటనే అతను ఎయిర్పోర్ట్ నుంచి కూడా బయటికి రాలేదు. నెక్స్ట్ ఫ్లైట్ రిటర్న్ వెళ్ళిపోయాడు మెల్బోర్న్. అండ్ వాళ్ళు మా అక్క పేరు మీద ఇన్సూరెన్స్ ఉంది. సో దట్ ట్రైంగ్ టు క్లెయిమ్ ఆన్ దట్. అండ్ మా అక్క వాళ్ళు కలిసి ఉన్న ఇల్లు కూడా అమ్మేస్తున్నారు. దే ఆర్ ప్లానింగ్ టు డూ సంథింగ్. ఓన్లీ మనీ కోసం చేశారు.